శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. మనం లాస్ట్ టైం అండి దివాకర్ బాబు గారి గురించి మాట్లాడుకున్నాం. అవునండి. అయితే వారి ఆరోగ్యం బాగలేదన్న విషయం తెలిసింది. కరెక్ట్ సార్, కరెక్ట్. అయితే మీకు నాకు మెసేజ్ కూడా పెట్టారు. మెసేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు కాదండి, ఇది రావడానికి కారణం ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరం ఒకటి ఉందండి ఆయన జీవితాన్ని బట్టి. అది ఆయనే చెప్తాడు. ఆయన ఏం చేద్దంటే, ఆయన క్రియేటివ్ రైటరు. ఆయనకు ఒక అలవాటు ఉంది, సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఏ నొప్పి వచ్చినా కూడా పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు ముందు. ఇది ఆయన బాడీని చాలా ఇచ్చేసింది. ఈ సిగరెట్ తాగటం వల్ల, సిగరెట్లు ఎలా తాగుతారండి, ఆయన రాసేటప్పుడు ఒక పేజీ రాయంగానే మళ్ళీ ఇంకో సిగరెట్ అలా తాగేవాడిని నేను చూశాను ఆయన్ని రాసినప్పుడు. ఆ తర్వాత దాన్ని ఏమైంది, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఆ పొగ లంగ్స్ అన్నీ పాడైపోయినాయి. లంగ్స్ అన్నీ పాడైపోయి ఆ ఊపిరి పీలటం బాగా ఇదైపోయింది. ఇక బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది ఆయనకి 4 years బ్యాక్, ఇప్పుడు కాదు. అదే కొన్నాళ్ళు మెడికేషన్ తోటి ఇచ్చేశాడు ఆయన. మెడికేషన్ తోటి ఇదైన తర్వాత కుదరక ఏం చేశాడంటే, బైపాప్ అని ఆక్సిజన్ పెడతారు, గుర్తుందో మీకు. చాలామంది పెద్దవాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, ఆక్సిజన్ ముక్కులో బైపాప్ అని వైరు వెళ్తారండి. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, బైపాప్ అని పెడతారు. అది చేస్తే దాంతోనే ఊపిరి పీల్చుకోవాలి. మా గురువు గారు కూడా హాస్పిటల్లో చాలా కాలం దీంతోనే ఊపిరి పీల్చుకున్నారు. ఆ డాక్టర్ సలహా ఇచ్చారు, ఏది న్యాచురల్గా మీరు ఊపిరి పీల్చుకుంటేనే మీకు సేఫ్ అండి అని. కానీ ఆయన పీల్చలేకపోయారు. ఇప్పుడు అది దివాకర్ బాబు గారి పరిస్థితి అది. ఓకే, ఒక అలవాటు ఆయన ఏం చెప్పాడంటే, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, నా కర్మ కాలి నేను సిగరెట్ అలవాటు చేసుకున్నాను, అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయింది అది. అంచేత ఆయన ఇంకొక వేదాంతం మాట మాట్లాడాడు. నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ స్టేజ్లో తెలుసుకుంది ఏంటంటే, జీవనంతో జీవుడు ఇస్తాడు కదా, ఊపిరి పోసుకుంటాడు కదా, ఊపిరి పోసుకుంటూ పోతే వెనకాల కూడా మృత్యు ఉంటుంది, మృత్యు కూడా మనతో పాటు వస్తాడు, అవకాశం కోసం చూసి పట్టుకుపోతూ ఉంటాడు, ఇప్పుడు అవకాశం కోసం చూస్తున్నాడు నన్ను, నేనేమో బంధించాను ఇలాగ బైపాతోటి అన్నాడు. మా గురువుగారు కూడా ఒక డైలాగ్ రాశారు, ఆయన మృత్యు ఎప్పుడు కూడా దీంట్లో అని. అది ఇదివరకు చెప్పాను నేను. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా నా ఆలోచన ఉంటుంది. నాకు రాయాలనిపిస్తుంది, రాయలేను, కదలాలనిపిస్తుంది, కదలలేను, కదిలానంటే ఇది తీసేయాలి, ఇది తీసేస్తే అవుట్. నేను చావాలనుకుంటే ఇప్పుడు ఈ ట్యూబ్ తీసేస్తే నేను వెళ్ళిపోయినట్లే లెక్క. ఒక్కొక్క క్షణం అనిపిస్తూ ఉంటుంది నాకు వెళ్ళిపోదామని. కానీ నా ఫ్యామిలీ మెంబర్ని, నా కూతుర్ని, నా భార్యని, ఆ పిల్లల్ని చూసినప్పుడు ఇంకొంచెం కొంతకాలం బతికితే బాగుండు అనిపిస్తుంది నాకు. చావాలనిపించట్లేదు. మా అమ్మాయి వచ్చి కాఫీ తాగుతాడు డాడీ అంటుంది. కాఫీ కాదమ్మా విషయమ్మా అని అనాలనిపిస్తుంది, కానీ అనలేను. ఆయన రాసుకుంది అది, అనలేను. అంచేత అప్పుడు కాఫీ తాగుతాను. ఎందుకంటే వీళ్ళందరినీ చూస్తే, ఇంత ఆప్యాయతను చూస్తుంటే నాకు చనిపోవాలని ఎలా అనిపిస్తుంది, బతకాలని ఉంది. కానీ నేను పూర్వజన్మ చేసిన కర్మ ఏంటి, సిగరెట్లు తాగటం. ఆ సిగరెట్లు తాగి 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 మొత్తం లంగ్స్ అంతా ఆ సిగరెట్ పొగతోటి నిండిపోయింది. అంటే గ్యాప్ లేదు, లంగ్స్ రీప్లేస్మెంట్ లేదు. అంచేత ఇప్పుడు ఆక్సిజన్ మీద బతుకుతున్నాను. ఇలా కూర్చున్నాను, కదలలేను, రాయలేను. రాయాలనిపిస్తుంది, ఉత్సాహం ఉంటుంది, నా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొంత, కానీ ఆ ఉత్సాహం నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను తీసేస్తే 1 నిమిషంలో చచ్చిపోతాను నేను. ఒక క్షణం తీసేద్దామని అనిపిస్తుంది, కానీ ఎందుకో మళ్ళీ తీసేయలేకపోతున్నాను. అంచేత ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ ఇదంతా అయిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, మృత్యువుతో నేను సహజీవనం చేస్తున్నాను, మృత్యువు నా పక్కనే ఉంది, ఎప్పుడు నన్ను కబళించేద్దామని చూస్తుంది నేను. అంచేత ఎప్పుడు తీసుకెళ్ళిపోతుందో నాకు తెలియదు, కానీ నా ఎండ్ నాకు తెలుసు. ఒక మనిషికి తన చావు గురించి, ఎప్పుడు చచ్చిపోతాడో తెలిసిన నరకం కంటే ఇంకోటి ఏమో ఉండదని నా అభిప్రాయం. తను ఎప్పుడు చచ్చిపోతాడో తెలుస్తుంది తనకి. అంచేత ఇవాళ అదృష్టవశాత్తు
ఆయన తన భార్య గురించి ఒకటి చెప్తూ 4 సంవత్సరాల నుంచి ఈ బాధ అనుభవిస్తున్నాను నేను. అనుభవిస్తుంటే యమధర్మరాజు నా ప్రాణం తీసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా నా భార్య నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళో దీనికెళ్ళో 4 సంవత్సరాల నుంచి నన్ను కాపాడుకుంటూ వస్తుంది. యముడితో పోరాడిన సావిత్రిలాగా నా భార్య నన్ను కాపాడుకుంటూ వస్తుంది 4 సంవత్సరాల నుంచి. ఇవాళ నేను 47వ పెళ్లి రోజు జరుపుకుంటున్నాను. ఇది నా అదృష్టం కింద భావిస్తున్నాను. నా భార్యకి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? నన్ను బతికిస్తున్న నా భార్యకి నేను ఏమిచ్చుకోగలను? అర్ధాంగి అన్న పదానికి సరైన న్యాయం చేకూర్చిన నా భార్యకి నేను నా కన్నీళ్లతోటి కృతజ్ఞతలు చెప్పడం తప్ప నేనేం చేయలేను. ఇవాళ మా 47వ పుట్టినరోజు మేము జరుపుకుంటున్నాం హ్యాపీగా. దానికి ఆ భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పెట్టాడు. ఇది ఇవాళ అదే అంటే దీంట్లో గ్రహించాల్సింది ఏంటంటే సిగరెట్లు తాగే వాళ్ళకి, స్మోకింగ్ గానికి, మద్యపానం చేసే వాళ్ళకి మన అలవాట్లే మనమే దేవుడు మనల్ని చచ్చిపోమని అండండి. దేవుడు మనకు బుద్ధి ఇస్తాడు, బాగా బతకమని జీవాన్ని ఇస్తాడు, బ్రతుకునిస్తాడు, బాగా బతకండి అని. కానీ మనమే ఏం చేస్తున్నాం? మన అలవాట్లతోటి మన దీంతోటి మనం చేయిపోతున్నాం. అంచేత సిగరెట్ తాగే వాళ్ళకి నో స్మోకింగ్ డే మొన్న వచ్చింది. అది సిగరెట్లు తాగే వాళ్ళకి జాగ్రత్త. అది ఊపిరితిత్తుల నిండా పొగ పీలిపోయిందంట, కాలిపోయిందంట మొత్తం. ఇది తెలుసుకున్న స్మోక్ చేసే వాళ్ళందరూ కూడా తర్వాత మద్యపానం ఏమో లివర్ని పాడు చేస్తుంది. అది చాలా సాక్ష్యాలతో మనం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చూసాం. అంచేత మద్యపానం లివర్ని పాడు చేస్తుంది, స్మోకింగ్ ఏమో ఇచ్చేస్తుంది. అంచేత ఇంకా మిగతా అలవాట్లు ఉంటే మిగతా ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. అంచేత అలవాట్లు ఏ మనిషి అయినా కొంతకాలం ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే మనకిచ్చిన శరీరాన్ని మనం కాపాడుకుంటే, దేవుడిచ్చిన శరీరాన్ని కాపాడుకోగలిగితే మనం కొంతకాలం ప్రశాంతంగా బతుకుతామని దీని సారాంశం. అంటే ఇక్కడ మన ఎపిసోడ్ చూసారా ఆయన? ఇంకా చూడలేదు, చూసేది లేదు, కదిలితే ఇది లేదు. కాకపోతే ఎవరితో పెట్టిస్తున్నాడు ఆయన అనుకుంటున్నాను. అది దివాకర్ బాబు గారు ఇవాళ 47వ పుట్టినరోజు. వారికి శుభాకాంక్షలు. వారి భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చేదంటే అన్యోన్య దాపత్యం 47 సంవత్సరాలుగా ఒక దంపతులు అన్యోన్యంగా, పైగా ఇవాళ ఆయన కృతజ్ఞతలు చెప్పుకునే స్టేజ్ వరకు ఆయన ఉన్నారు అంటే ఆ భర్తల బంధం ఎంత గట్టిదో మనం అనుకోవచ్చు. అంచేతంటే భార్యకు భర్త, భర్తకు భార్య, వాళ్ళకి తప్ప ఇంకెవరున్నారంటే మనకంటే చివరికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆడవాళ్ళని నిర్లక్ష్యం చేస్తాం కదండి. మన భార్యలు ఎంత ఇది చేస్తారో, త్యాగం చేస్తారో. మనం వయసులో ఉన్నప్పుడు తిట్టినా భరిస్తారు, మనం ఏం చేసినా భరిస్తారు. భరించిన తర్వాత మన వయసు పోయేటప్పటికి వాళ్ళే మనకు ఆసరా అవుతారు. ఇది మనం గ్రహించుకోవాలి. మనం ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలనేది దీని ద్వారా, ఆయన ద్వారా మనం నేర్చుకుంటున్నాం మనం. ఇది దివాకర్ బాబు గారు. ఇవాళ పెళ్లి రోజు శుభాకాంక్షలు, 47వ పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ తరపున, నా తరపున ఆయనకి నేను తెలుపుకుంటున్నాను.